అందరికి నమస్కారం అండి. ఏపీ డిఎస్సి రాసిన అభ్యర్థులు అందరికీ నేను ఒకటే చెప్పదలుచుకున్నానండి. దయచేసి ఎవరు కూడా ఆందోళన పడొద్దు, అధైర్యపడొద్దు, టెన్షన్ పడొద్దు, భయపడొద్దు. ఎందుకంటే నేను ప్రిడిక్షన్స్ ఇస్తున్న కటపుల గురించి దయచేసి కటపుల్లో ఎందుకు తక్కువ చెప్తున్నానని చాలా మంది కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు, నెగిటివ్ కామెంట్లు పెడుతున్నారు, దారుణంగా పెడుతున్నారు. సో వాళ్ళందరికీ నేను ఒకటే చెప్పదలుచుకున్నా, మీరు అయ్యా ఫస్ట్ మీరు నేను ఎందుకు తక్కువ కటపులు ఇస్తున్నాను, ఎందుకు ప్రిడిక్షన్స్ ఇస్తున్నానని మీరు ఒకసారి అనలైజ్ చేసుకొని మీరు కామెంట్ చేయండి. అంతేగాని మీ ఇష్టానుసారంగా మీ కామెంట్ చేస్తే మీ విజ్ఞతని, మీ యొక్క వ్యక్తిత్వాన్ని మీరే కోల్పోతారు. సరేనా? సో దయచేసి నేను ఇప్పుడు చెప్పే పాయింట్లు ఒకసారి మీరు నోట్ చేసుకొని ఎందుకు ఏ ఫ్యాక్టరీలో తక్కువ వస్తున్నాయి, ఎక్కడ కటపులు తక్కువ ఉంటున్నాయి అని చెప్పి మీరు అర్థం చేసుకోండి ఒకసారి, ఎందుకు తక్కువ చెప్తున్నారు అని. అంతేగాని యూట్యూబ్ ఛానల్లో చాలా మంది చెప్తున్నారు, ఓకేనా? కానీ నేను విశ్లేషించి అది పనిగా డిఎస్సి మీద నాకు అనుభవం ఉంది. గత చాలా డిఎస్సీలు చూశాను, ఈ డిఎస్సిని చూశాను. రెండోది సివిల్ సర్వీసులు కానీ, గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, ఈ ఎగ్జామ్స్ అన్నీ కూడా నాకు తెలుసు. ఏ ప్యాటర్న్లో ఇస్తారు, క్వశ్చన్ పేపర్లో ఏ విధంగా ఇస్తారు, సో క్వశ్చన్ పేపర్ సరళి ఏ విధంగా ఉంటుంది, సో క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారు, ఇంత అనుభవం దృష్ట్యా నాకు నేను ఈ యొక్క ప్రిడిక్షన్స్ ఇస్తున్నాను. అదొకటి. రెండోది, ఈ ఏపీ స్టేట్లో స్టేట్ టీమ్ మానిటర్గా నేను కొన్ని సంస్థల్లో పనిచేశాను. సో అదేవిధంగా నాకు ప్రతి జిల్లా గురించి అవగాహన ఉంది. ఒక విజయనగరం, విశాఖపట్నం, కర్నూలు ఈ 3 జిల్లాలు తప్పించి నేను శ్రీకాకుళం పనిచేశాను. ఈస్ట్ వెస్ట్ కానీ, కృష్ణా కానీ, గుంటూరు కానీ, ప్రకాశం కానీ, నెల్లూరు కానీ, చిత్తూరు, అనంతపురం, కడప ఇవన్నీ జిల్లా గురించి నాకు క్షుణ్ణంగా నాకు తెలుసు. సో అందుకని నేను చెప్పదలుచుకుంటున్నా. అందుకని నేను ఈ ప్రిడిక్షన్స్ ఒక జస్టిఫై చేసి నేను ఇస్తున్నా. సో ఇప్పుడు కొన్ని పాయింట్లు చెప్తాను, చూడండి. దయచేసి మీరు గమనించండి, శ్రద్ధగా వినండి దయచేసి. ఏపీ డిఎస్సిని ఏపీ సివిల్స్ అంటారు. ఎందుకంటారు ఏపీ సివిల్స్ అంటే? సో ఏపీ డిఎస్సి అంటే సివిల్ సర్వీస్ ఎంత కష్టమో ఏపీ డిఎస్సి కూడా నెగ్గడం అంత కష్టం అని అర్థం. అంటే క్వశ్చన్ పేపర్ అంత కష్టంగా ఉంటాయని కావచ్చు, సో కాంపిటీషన్ అని కావచ్చు, సో ఇంకేదైనా వాట్ ఎవర్ ఇట్ ఈస్. కాబట్టి ఇది ఒక పాయింట్. సో అదేవిధంగా ఈసారి సివిల్ సర్వీసుల్లో ఎంత కష్టమైతే ఇస్తారో అదేవిధంగా ఏపీ డిఎస్సి క్వశ్చన్ పేపర్స్ ఆ విధంగా ఉన్నాయి. అంటే ఈజీ అండ్ మోడరేట్గా ఉన్నాయి క్వశ్చన్ పేపర్, అంత ఈజీగా లేవు. 1 వర్డ్ క్వశ్చన్స్ లేవు. మీరు గమనించండి, ప్రతి క్వశ్చన్ పేపర్ అది ఎస్జిటీలు కాడి నుంచి స్కూల్ అసిస్టెంట్లు అన్నీ కానీ సో మ్యాచ్ ద ఫాలోయింగ్స్ ఉన్నాయా లేదా, స్టేట్మెంట్లు అడిగారా లేదా, అంటే సరైనవని సరికానివని, సో జత చేయమని, సో అదేవిధంగా 1, 2, 3 కరెక్ట్ అని, సో అంటే ఏబిసి కరెక్ట్ అని, బీసీసీ కరెక్ట్ అని, లేదంటే ఏబిసిడి కరెక్ట్ అని, సో ఇలా ఏం కరెక్ట్ అని చెప్పి స్టేట్మెంట్లు కూడా అడిగారు. సో ప్రశ్నలు అనేది కొంచెం కఠినత్వం పెరిగింది. ఆ దృష్టిలో నేను ఆ ఆస్పెక్ట్లో నేను చెప్తున్నాను. సో ఇంకోటి మీరు గమనించండి, ఎవరైతే రోజుకి 4 నుంచి 5 గంటలు చదివి ఉంటారో వాళ్ళందరూ కూడా దయచేసి ఈ డిఎస్సిలో వాళ్ళు ఇంచుమించు 90% గట్టెక్కినట్టే లెక్క. ఎందుకంటే వాళ్ళకి ఖచ్చితంగా 60 నుంచి 65 మార్కుల మధ్యలో కానీ ఉంటే, ఎస్పెషల్లీ రిజర్వేషన్ కేటగిరీ వాళ్ళు, సో వాళ్ళందరూ కూడా ధైర్యంగా ఉండొచ్చండి. సో ఇంకోటి విషయానికి వస్తే కొన్ని ఫ్యాక్టర్స్, ఇంకోటి 5 నుంచి 8 గంటలు ఎవరైతే చదివి ఉంటారో వాళ్ళైతే ఇంకా ధైర్యంగా ఉండొచ్చు. ఇంకొకటి విషయం ఏంటంటే, చాలా మంది అభ్యర్థులు సెల్ ఫోన్లో పరిమితం అవుతారు. సెల్ ఫోన్లు చూసి చదువుకోవచ్చు. సెల్ ఫోన్ చూసి చదువుకోవడం అన్నది అదొక 10%, 15% పనిచేస్తుంది. కానీ పుస్తకాలు చూసి చదవడం మాత్రమే ఈ డిఎస్సిలో ఎవరైతే పుస్తకాలు చూసి పుస్తకాలు ముందేసుకొని చదివి ఉంటారో వాళ్ళకి ఎక్కువ అడ్వాంటేజెస్ ఉంటాయి. సో ఇంకోటి ఏంటంటే, చదివే విద్యార్థుల శాతం తగ్గుతుంది. సో చదివే విద్యార్థులు అంటే మెరిట్గా చదివే విద్యార్థుల శాతం తగ్గుతుంది. అంటే 1000కి నేను చెప్పాను 23 మంది 30 మంది మాత్రమే 1000 మంది విద్యార్థులకి చదివే విద్యార్థులు ఉంటున్నారు. అంటే బ్రిలియంట్, వాళ్ళకి మాత్రమే ఎక్కువ మార్కులు వస్తాయి. మీరు చెప్పినట్టు 70, 80, 90. అంతేగాని 90 మ్యాక్సిమం ఊరికి రావండి. ఈ డిఎస్సీలు మీరు కావాలంటే చూసుకోండి, ఈ స్టేట్ వైడ్ చూసుకోండి. 90 వచ్చిన వాళ్ళు ఎవరు ఉండరు. 80, 80 పైన అంటే 85, 80, 85 మధ్యలో ఉంటారు అంతే. అది కూడా మెరిట్ స్టూడెంట్లు. సో నా అనుభవం దృష్ట్యా 2008 నుంచి నేను కాంపిటీషన్ ఎగ్జామ్స్ గమనిస్తున్నా. సో రెండోది ఏంటంటే, యూపీఎస్సీ ప్యాటర్న్ అక్కడక్కడ అడుగుతున్నారు. సో యూపీఎస్సీ క్వశ్చన్స్ కూడా కొన్ని అంటే ఆ స్థాయిలో ప్రశ్నలు ఇస్తున్నారు. సో అందుకు ఆ ఆస్పెక్ట్ లో నేను కటపులు తగ్గుతాయని చెప్తున్నా.
సో ఇంకోటి ఏంటంటే మీరు గమనించినట్లయితే ఈ డిఎస్సీలు ఎస్పెషల్లీ అది ఎస్జిటి కానీ స్కూల్ అసిస్టెంట్ కానీ ఏ జిల్లా అయినా కానీ సో 60 నుంచి 60 మధ్యలో కానీ రిజర్వేషన్లు ఉంటే ఓన్లీ సేఫ్ జోన్. ఇది గమనించండి దయచేసి. ఇంకా ఓపెన్లో అయితే 70 పైన కానీ ఉంటే 100% ఓపెన్లో అవకాశం ఉంది. ఇంకొక విషయం ఏంటంటే గత డిఎస్సీలకి ఈ డిఎస్సీకి ఒక ఉన్న పోలిక కానీ అనుకోవచ్చు, వ్యత్యాసం అనుకోవచ్చు. గత డిఎస్సీల్లో 1 వర్డ్ క్వశ్చన్స్ ఎక్కువ, ఈ డిఎస్సీల్లో అట్లా లేదు. సో క్వశ్చన్స్ ఖచ్చితంగా క్వశ్చన్స్ సర్లే మారింది అంటే అదే నేను చెప్తున్నాను కదా, స్టేట్మెంట్లు ఇచ్చారు, మ్యాచ్ ద ఫాలోయింగ్స్ ఇచ్చారు, 2-3 ఏబిసి కరెక్టా, ఏసీ కరెక్టా, బీసీఏ కరెక్టా, ఇట్లా స్టేట్ ఆ విధంగా యూపీఎస్సీ స్టైల్ అది. సో ఆ విధంగా అడిగారు. రెండోది పోస్టుల సంఖ్య కూడా 16,347 పోస్టులు. పోస్టుల సంఖ్య కూడా ఎక్కువ ఈసారి గత డిఎస్సీలతో పోలిస్తే. గత డిఎస్సీలో మీరు అనుకున్నట్టు ఆగినాయి, నాకు తెలుసు అది. ఏది 70-75 వచ్చినా కానీ ఒక సందర్భంలో పోస్ట్ రాలేదు, 73 వచ్చినా కానీ ఒక సందర్భంలో ఓపెన్లో వెళ్ళిపోయిన వాళ్ళు, 70 పైన ఓపెన్, 70-75 అట్లా ఓపెన్లో వెళ్ళిపోయిన వాళ్ళు. సో ఈసారి అట్లా ఉండదు, ఖచ్చితంగా 60-65 వాళ్ళకు కూడా ఛాన్స్ ఉంటుంది. అర్థమైందా? సో 70 వాళ్ళకు కూడా ఓపెన్లో వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని, నాకు ఉన్న అనుభవం దృష్టిని పెట్టుకొని, సో నేను కొన్నిసార్లు కొన్ని కోచింగ్ సెంటర్లకు వెళ్ళా. సో అందరూ ఒకలా చదవరండి, అందరూ ఇంటెలిజెంట్లు ఉండరు. సో ఇంకెందుకు, నేను ఒక విషయం చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇప్పుడు మీరు చదువుకున్నారు కదా, 1వ తరగతి నుంచి ఇప్పటి వరకు పీజీలు కేజీలు అన్ని చదివారు కదా. ఎక్కడైనా ఏ యూనివర్సిటీకి వెళ్ళినా, ఏ కాలేజీకి వెళ్ళినా, ఏ స్కూల్కి వెళ్ళినా విద్యార్థులు 30 మంది ఉంటే 30 మంది చదువుతారా? స్కూల్ ఫస్ట్ ఎవరు, కాలేజ్ ఫస్ట్ ఎవరు, క్లాస్ ఫస్ట్ ఎవరు అని అడుగుతారు. ఇందుకు ఒకరే ఇద్దరు ఉంటారు. ఎందుకని లేరు అందరూ మంది? అది ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్తున్నా. ఇక్కడ కూడా అంతే, డిఎస్సీ రాసిన వాళ్ళందరికీ 100 మార్కులు 100 వస్తాయా, 100కు 90 వస్తాయా, 100కు 80 వస్తాయా? రావు. 5 మందికి 10 మందికి వస్తాయి. మిగతా వాళ్ళందరూ ఎక్కడ ఉంటారు? యావరేజ్ స్టూడెంట్లుగా ఉంటారు. సో ఈజీ అండ్ మోడరేట్ క్వశ్చన్ పేపర్లు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు 100 పోస్టులు ఉన్నాయి. 100 పోస్టులు ఉంటే 100 మంది రాస్తే 1000 మంది రాస్తే 100కి 100 మార్కులు రావు అందరికి. 80 వచ్చిన వాళ్ళు ఉంటారు, 70 వచ్చిన వాళ్ళు ఉంటారు, 60 వచ్చిన వాళ్ళు ఉంటారు. సో ఈజీ. ఇప్పుడు రిజర్వేషన్లు ఉన్నాయి కదా, రిజర్వేషన్ ఉంటే ఓపెన్లో వెళ్ళిపోయినప్పుడు ఇంకా మిగతా వాళ్ళకి ఎవరికి ఇవ్వాలి? రిజర్వేషన్లో ఉన్న వాళ్ళకి ఇవ్వాల్సిందే, తప్పదు. కంపల్సరీ 60 వచ్చిన వాళ్ళకి పోస్ట్ వస్తుంది, 55 వచ్చిన వాళ్ళు కూడా పోస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళ కేటగిరీని బట్టి, వాళ్ళ జిల్లాలను బట్టి, వాళ్ళ పరిస్థితులను బట్టి, వాళ్ళ కమ్యూనిటీల్లో ఎంతమంది రాశారు, సో అక్కడ బీడీ చేసిన వాళ్ళు ఉన్నారా లేదా, సో టీటీసీ చేసిన వాళ్ళు ఉన్నారా లేదా, ఇవన్నీ చాలా ఫ్యాక్టర్స్ డిపెండ్ అయి ఉంటాయండి డిఎస్సీ మీద. అంతేగాని గ్రూప్ 1 లాగా, గ్రూప్ 2 లాగా అందరూ ఐఐటి స్టూడెంట్లు కూడా రాస్తారు. గ్రూప్ 1లు, గ్రూప్ 2లు, సో సివిల్ సర్వీసులు. అక్కడ ఏమైంది, సామాన్యులు కూడా సాధారణ డిగ్రీ వాళ్ళు కూడా నెక్కుతుంటారు. సో కాబట్టి దయచేసి అర్థం చేసుకుని మిత్రులారా, కటప్పులు ఖచ్చితంగా తగ్గుతాయి. సో ఎవరు కూడా అధైర్యపడొద్దు, ఎవరు కూడా భయపడొద్దు, ఆందోళన గురవద్దు, టెన్షన్ గురవద్దు, డిప్రెషన్ లోనవద్దు. దయచేసి అందరికీ న్యాయమే జరుగుతుంది. నార్మలైజేషన్ పక్కనే ఒకటి ఉంది, నార్మలైజేషన్ మీద కూడా నేను వీడియో చేస్తాను క్లారిటీగా, దయచేసి ఆలోచించుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంబటే సబ్స్క్రైబ్ చేసుకోండి, దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండ్ ఆల్.